హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి పేదోడి ప్రేమ అనేసి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ ని మేము కూడా తీసుకురావడం జరిగిందండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా నా ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేయాలనేది మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి. అలాగే ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక అయితే ఈ సాంగ్ 1 year బ్యాక్ నుంచి సింగర్ వెర్షన్ లో షార్ట్స్ రావడం జరిగింది అన్నట్టుగా నేను అప్పుడే విన్నాను. అప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. 1 year తర్వాత ఈ సాంగ్ ఇప్పుడు ఫుల్ సాంగ్ రావడం జరిగింది. వీడియో పరంగా చూడడం జరిగింది. సాంగ్ మాత్రం చాలా బాగుందండి. మీ అందరికీ నచ్చుతుంది అనేసి లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి వారికి వాళ్ళ లవ్ గుర్తుకొచ్చి వాళ్ళకి ఎంతో హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది అనేసి నేను ఈ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన కిట్టు పవన్ గారు అండ్ యమున తారక్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడం జరుగుతుందండి. అయితే అబ్బాయి వచ్చేసి పూర్ ఫ్యామిలీ, అమ్మాయి వచ్చేసి రిచ్ ఫ్యామిలీ అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ అనేది చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది అనమాట. అయితే వీళ్ళ లవ్ మ్యాటర్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి తెలియడం వల్ల వాళ్ళ నాన్నగారు వచ్చేసి అబ్బాయిని పిలిపించి చిన్న వార్నింగ్ ఇచ్చేసి మా అమ్మాయితోని మీరు తిరగడం తప్పు అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ నాన్నగారి మాటకు వాల్యూ ఇచ్చి అమ్మాయికి దూరంగా ఉండడం జరుగుతుంది. ఇది తెలియక అమ్మాయి చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే అబ్బాయి కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన బాధనంతా బయటకు వెళ్ళగక్కుతూ ఉంటాడు అన్నట్టుగా. సో చివరికి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వలన అమ్మాయికి విషయం తెలిసి మీ అమ్మ నాన్నగారే ఇలా చేయడం వలన తను దూరంగా ఉంటుంది అనడం వల్ల అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారికి తను వార్నింగ్ ఇచ్చేసి నేను తనతోనే ఉంటాను, తన దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి రావడం జరుగుతుంది. అబ్బాయిని కలుసుకోవడం జరుగుతుంది. లాస్ట్ కు వాళ్ళ లవ్ ని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం వలన సాంగ్ హ్యాపీగా సుఖాంతం అయిపోతుంది అన్నట్టుగా. ఈ సాంగ్ జరుగుతున్నంత సేపు మీ అందరికి చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే విజువలైజేషన్స్, ఎందుకంటే అవుట్పుట్ అనేది అంత బాగుంది అన్నట్టుగా. సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంతకీ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే కనుక సురేష్ కదారి గారు ఈ సాంగ్ లిరిక్స్ అందించగా, మ్యూజిక్ అందించిన వారు మన మదీన్ ఎస్కే అన్న గారు ఈ సాంగ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ ను పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన సింగర్ హనుమంత్ యాదవ్ గారు ఈ సాంగ్ ను పాడగా, డోప్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన జనతా బబ్లు గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. పోస్టర్ వచ్చేసి నందు గారు చేయడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ వచ్చేసి చాలా బాగుందండి. మీ అందరికి నచ్చుతుంది. అందుకనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు అందరు తప్పక చూడండి. ఈ సాంగ్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ.